ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి ఒక్క 2 నిమిషాలు నా కళ్ళలోకి అలానే చూడు. ఈ వీడియోలోనే నువ్వు ఒక అద్భుతాన్నయితే చూడగలవు అని మనకు బాబాగారైతే ఒక సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తల్లి, ఎవరో నిన్ను అవమానించారని, నీ స్థితి చూసి ఎగతాళి చేశారని, వారి మీద కోపంతో నీవు నలుగురిలోని గౌరవం తెచ్చుకోవడానికి, ధనవంతుడిగా ఎదగడానికి ఎంతో ప్రయత్నమైతే చేస్తున్నావు కదా. అది అంతా మంచిదే. అలాంటి నిర్ణయం తీసుకోవడం అన్నది నీ వృద్ధిని కలిగిస్తుంది. కానీ నువ్వు చేసేది మాత్రం సరైనది కాదు. నీ ఆలోచన మంచిదే, కానీ నువ్వు తలపెట్టిన పనులు మాత్రం మంచివి కావు. ఎవరో ఏదో అన్నారని కోపంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటూ నువ్వు రాత్రికి రాత్రే ధనవంతుడవ్వాలని నీ దగ్గర ఉన్న కాస్త ధనం కూడా పెట్టుబడుల రూపంలో పెట్టి పాడు చేసుకోకు. అలాగే నిజాయితీగా బతకడం కష్టంగా ఉన్నా కానీ, ఆలస్యం అయినా కానీ అందులో నీకు త్వరలో ఒక మంచి స్థాయి అనేది వస్తుంది. నువ్వు ఆలోచిస్తున్న నిర్ణయం మాత్రం సరైనది కాదు. అది నువ్వు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా చేయవచ్చు, కానీ అది ఎంతో కాలం అనేది ఉండదు. ఇప్పుడు ఉన్న పేరు కంటే ఉన్న పేరు కాస్త పోయి ఇంకా చెడ్డ పేరు మిగులుతుంది. అలాగే ఏదైనా కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న తృప్తి, నిజాయితీగా చేసిన పనిలో ఉండే సంతోషం, ధైర్యం నువ్వు అనుకుంటున్న పనుల్లో అయితే ఉండదు. కనుక నేను చెప్పినది విను. నువ్వు ఎటువంటి చెడు పనుల వైపు వెళ్ళవద్దు. ఎంత త్వరగా నీ స్థితిని మారుస్తుందో అంత త్వరగా నిన్ను అధఃపాలానికి తొక్కేస్తుంది. నీతో పాటుగా నీ భార్య పిల్లలు కూడా బాధపడవలసి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు, నేను ఇలా ఎందుకు చెప్తున్నానో అని. నువ్వు నీ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదనే చెప్తున్నాను. నువ్వు చేసే ఏ పని అయినా నీ పిల్లల భవిష్యత్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే వాళ్ళ భవిష్యత్ మంచిగా ఉంటుంది. చెడు చేస్తే వాళ్ళ భవిష్యత్ అంధకారమైపోతుంది. కనుక నువ్వు ఆలోచించు. మీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉన్నదన్నది మాత్రం మర్చిపోకు. ఎవరేమనుకుంటే నీకేంటి? నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కదా, ఆ పనిలోనే నీకు ఎదుగుదలలు ఉంటుంది. హఠాత్తుగా ఎదగాలని ఎప్పటికీ కోరుకోకు. నువ్వు నన్ను నమ్ముకొని ఎన్నోసార్లు నా సలహా పాటించి కష్టం నుండి బయటపడ్డావు కదా. కనుక మరలా నేను నీకు చెప్తున్నాను. వారు నిన్ను హేళన చేసినంత మాత్రాన నీకు పోయేదేముంది చెప్పు. బాధ అన్నది సహజం. బాధ కలుగుతుంది. కానీ వారు అన్నారని చెప్పి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఏదో ఒక దారిలో అడ్డుగా సంపాదించాలని మాత్రం అనుకోకు. ఒకవేళ నువ్వు అలా సంపాదించినా సరే, ఆ ధనం నీతో ఎక్కువ కాలం ఉండదు. ఆ ధనంతో పాటు నీకు చెడ్డ పేరు కూడా వస్తుంది. ధనం ఎక్కువ కాలం ఉండదు, కానీ చెడ్డ పేరు మాత్రం జీవితాంతం నీపై ముద్రగా ఉంటుంది. అలాంటి ధనం ఎందుకు, ఆ చెడ్డ పేరెందుకు చెప్పు. నువ్వు ఎప్పుడు ఎలాగైతే నిజాయితీగా పని చేసుకుంటున్నావో అదే నిజాయితీతో ఉండు. నీకు అంతా మేలే జరుగుతుంది. ఆలస్యంగా వచ్చిన విజయం జీవితాంతం నీతో పాటు ఉండిపోతుంది. కనుక నువ్వు ఎటువంటి ఆలోచనలు చేయకుండా నువ్వు చేస్తున్న పనిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా అందులోనే ఎలా ఎదగాలి అన్న దాని మీద దృష్టి పెట్టు. నీకు ఎల్లప్పుడూ నేను తోడు ఉంటానని మాట ఇస్తున్నాను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా. మంచి చెడులు వివరించి చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఏదో అన్నారన్న పట్టుదల పౌరుషంతో మాత్రం ఎప్పుడు ఏ పని చేయడానికి ముందుకు వెళ్ళొద్దు.
నీకు నువ్వుగా నా జీవితంలో నేను ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అన్న ఆలోచనతో, ఎలా అయితే నేను ఒక మంచి స్థాయికి చేరగలను అన్న ప్రణాళికతో వెళ్ళు తప్ప, ఎవరో నిన్ను హేళన చేశారని, వారి ముందు నువ్వు గొప్పగా ఉండాలని, వారి నోరు మూయించాలి అన్న ఆలోచన మాత్రం పెట్టుకోకు. నువ్వు ఎంత నిజాయితీగా అయితే పనిచేసి జీవితంలోకి పైకి వస్తావో అదే వారికి సమాధానం. అదే వారికి సరైన బుద్ధి. ఎవరైనా సరే ఎవరి పరిస్థితిని చూసి హేళన చేసే హక్కు ఎవరికీ లేదు. భగవంతుడు ఎవరికి ఏదైతే ఇచ్చారో అది అనుభవించాల్సిందే. కనుక ఒకరు అన్నారని మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ జీవితం మీ ఇష్టం. నువ్వు ఎంత పద్ధతిగా ఇప్పటి వరకు అయితే జీవించావో అంతే పద్ధతిగా ముందుకు వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక అంతా మంచి జరగాలని, మంచి ఆలోచనలు రావాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను. ఎంత పిచ్చి ప్రేమ తల్లి నీకు నీ బిడ్డలంటే. ఇంత వయసు వచ్చినా నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థిస్తూనే ఉన్నావు. నీ బిడ్డలు బాగుండాలని, వారి బిడ్డలు, వారి మనవళ్ళు, వారి కుటుంబం ఎంతో మంచి స్థాయిలో ఉండాలని వారి కోసం ఉపవాసాలు, పూజలు చేస్తున్నావు. ఈ ముసలి వయసులో నీకు ఇవన్నీ అవసరమా చెప్పు? ఇంత శ్రమ చేయడం నీకు అవసరమా? ఇప్పుడు నువ్వు చేయాల్సింది నన్ను మానసికంగా ప్రార్థిస్తూ నీ బిడ్డల నీడన ప్రశాంతంగా జీవించడం. అలా జీవించాలని కోరుకో. ఇప్పటి వరకు నువ్వు కోరుకునేది నీ బిడ్డల కోసమే. ఇక నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఈ వయసులో నీకు వారి ప్రేమానురాగాలు ఎంతో ముఖ్యం. వారికి నీ మీద ప్రేమానురాగాలు పెరగాలని కోరుకో. నువ్వు ఎంతగా చూసినా వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారన్నది నిజమే కదా. నీకు మనసులో ఆ బాధ ఉంది. కానీ కన్న ప్రేమ కథ ఎవరు ఏం చేసినా నీకు చిన్న పిల్లలు చేసినట్టుగానే అనిపిస్తుంది. నువ్వు ఏమాత్రం బాధపడినా నీ బిడ్డలకు ఏమైనా కీడు జరుగుతుంది అని నువ్వు భయపడుతూ నీ మనసులోనే బాధనంతా దిగమింగుకొని 24 గంటలు వారి బాగు కోసమే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. తల్లి, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. వారేమీ చిన్నపిల్లలు కాదు కదా. వారిని వారి బిడ్డలకు వివాహాలు చేసి మనువల్ని కూడా ఎత్తుకుంటున్నారు. వారికి అన్నీ తెలుసు. కానీ వాళ్ళకి తెలియనిది ఒకటే, నువ్వు వారి కోసం ఎంతగా ఆరాటపడుతున్నావో, వారి బాగు కోసం ఎంతగా ప్రార్థిస్తున్నావో అన్నది వారు గుర్తించలేకపోతున్నారు. ఇంకా ఎప్పటికీ గుర్తించరు కూడా. కనుకనే నువ్వు నీ జీవితకాలం వారు నీపై ప్రేమతో ఉండేలా వారి మనసు మార్చమని కోరుకో. వారికి వచ్చిన లోటు ఏమీ లేదు. వారికి నీ యొక్క మంచితనం, నీ పుణ్యఫలం వల్ల, నీ ఆశీర్వాద బలం వల్ల వారు ఎల్లప్పుడూ బాగానే ఉంటారు. ఇక వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించే అవసరం కూడా లేదు. ఇకపై నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నిన్ను వారు చూసుకోవాలని నువ్వు ప్రార్థించుకో. అతిగా పూజలు వద్దు. అతిగా ఉపవాసాలు కూడా వద్దు. నీ వయసుకు ఇటువంటివి ఉపయోగపడవు. నువ్వు చేయవలసింది నా నామస్మరణ మాత్రమే. అది చేస్తే చాలు. నీకు అంతా మంచే జరుగుతుంది. అలా కాదని నువ్వు ఉపవాస వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటే నీ ఆరోగ్యం కనుక చెడిందంటే అప్పుడు నువ్వు వారి దృష్టిలో మరీ హీనురాలవుతావు. కనుక నేను నీకు పెద్ద బిడ్డగా చెప్తున్నాను. శుచి, శుభ్రత పాటిస్తూ మానసికమైన పూజ చాలు. అంతకు మించి నువ్వు ఏమి చేయనవసరం లేదు. నీకు అంతా మంచే జరగాలి. నీ బిడ్డలు మనసు మారి నిన్ను ప్రేమగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను.
అని బాబాగారు అయితే మనకు ఈ సందేశం ద్వారా ఈరోజు కొన్ని విషయాలైతే చెప్పారండి. బాబాగారి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు మీరందరూ చక్కగా బాబాగారు ఇచ్చిన సందేశాన్ని వినవచ్చు, పాటించవచ్చు కూడా. బాబాగారి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.